కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు చెప్పినవి చేసినవి ఇది అని చెప్పి ఒక ఏవీ రిలీజ్ చేశారు. వరుసగా అంశాల వారీగా ఒక మంచి డిబేట్ చేద్దాం ఈరోజు. అంటే పాయింట్స్ వైజ్గా ఏపీలో ఏం జరుగుతుంది, వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతున్నాయని మనతో మాట్లాడటానికి ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. సార్ ముందుగా అంటే ఏవి చూశారు మీరు కూడా, ఒక్కొక్క అంశంగా మాట్లాడదాం. ఫస్ట్ ఫ్రీ బస్ గురించి మనం చూసాం. టికెట్ ఇవ్వనంగానే ఆధార్ కార్డు చూపించారు, అది ఇచ్చారు కదా. సో ఫ్రీ బస్ ఎంతవరకు అమలు అవుతుందంటారు సార్ ఏపీలో? దాంతోపాటుగా ఫ్రీ బస్ తర్వాత అన్నదాత సుఖీభావ గురించి చూసాము. రైతులకి రైతు భరోసా పెట్టుబడి సాయం పడిందని చెప్పారు. తల్లికి వందనం, పెన్షన్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయి. ఏకంగా గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయని గ్యాస్ డెలివరీ బాయ్ కూడా అడుగుతున్నారు. ఇంత చక్కగా చెప్తున్నారు కదా, వీటిలో ఎంతవరకు అమలు అవుతున్నాయి సార్ గ్రౌండ్ లెవెల్లో అంటే ఏం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. అది సినిమా అండి, సినిమా బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఒక 2 గంటలు 3 గంటల కాలక్షేపం చాలా చక్కగా చేస్తారు వాళ్ళు. ఆ కాలక్షేపానికి తగ్గట్టుగా వాళ్ళు ఉచిత బస్సు, ఆధార్ కార్డు చూపించగానే నిజమే ఫ్రీగానే వెళ్తున్నారు, సంతోషం. ఆధార్ కార్డు చూపించి ఎక్కడి నుంచి ఏ డెస్టినేషన్ నుంచి ఏ డెస్టినేషన్కి వెళ్తున్నారు వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటి, ఎక్కడి నుంచైనా పుణ్యక్షేత్రాలు ఇవన్నీ తిరగొచ్చు అన్న వెసులుబాటుకి వెసెస్ ఇవాళ కన్ఫైన్డ్ ట్రావెలా, లేకపోతే జిల్లా వరకేనా, లేదంటే మొత్తం విస్తృతంగా రాష్ట్ర స్థాయి పర్యటనలో, ఇది ప్రజలు గ్రహించగలగాలి. అలాగే అన్నదాత సుఖీభావ వాళ్ళు ఎష్యూర్డ్ ప్రామిస్ 20,000 వెసెస్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది మాత్రమే ఇవ్వడం. అది కూడా ఫస్ట్ ఇయర్ బ్రేకింగ్ ఉంది, సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు ఇవ్వడం. నెక్స్ట్ డిఎస్సి ఫలితాలు మనం చూసాం. సో అపోజిషన్ పార్టీ వాట్ సార్ట్ ఆఫ్ సౌండ్ దే ఆర్ మేకింగ్ అన్నది చూసాం. నెక్స్ట్ గ్యాస్, సరే గ్యాస్ అంటేనే దాంట్లోనే గ్యాస్ ఉందన్న అర్థం ఉంది. సో ఒకటి ఈ గల్ఫ్ వార్ తీవ్రత, గ్యాస్ పరిణామాలు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. దీని అంతటికన్నా నేను ఎప్పుడైనా సరే ఒక సెన్సిటివిటీ స్ట్రైవ్ చేయాలంటే ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పయ్యవల కేశవర్ గారు మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉచిత సిలిండర్ సంబంధించిన అంశం ఆయన కేటగారికల్గా చెప్పింది. ఇంకా 45 లక్షల మందికి ఇంకా సిలిండర్ డబ్బులు ఇవ్వాలన్నది బడ్జెట్ సమావేశాల్లో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాట్లాడింది. తర్వాత రెండో బడ్జెట్లో కూడా ఇక్కడ ఈ గ్యాస్కి సంబంధించిన అంశం మీద ప్రస్తావన లేదు. సో ఇంకా మిగిలినది తల్లికి వందనం. తల్లికి వందనం అన్నది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన తర్వాత ఓ డిస్పారిటీ కంపారిటివ్ స్టేట్మెంట్ అన్నది నడుస్తూనే ఉంది. సో ఓవరాల్గా ఈ పథకాలన్నింటినీ జస్టిఫై చేయడానికి టు అన్ ఎక్స్టెంట్ విస్తృతంగా ప్రయత్నిస్తున్న ఈ గవర్నమెంట్కి ఆర్థిక భారం అన్నది అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ, లేదంటే పయ్యవల కేశవర్ గారు ప్రదర్శించిన తీరు కానీ, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటగరికల్గా నేను మీకు తమ్ముళ్ళు మీకు ఇద్దామని, అక్కచెల్లెళ్ళు మీకు ఇద్దాం అనుకున్నా సరే నా మనసు ఒప్పుతున్నా కానీ నా దగ్గర జేబు భారం పెనుముప్పుగా ఉందని చెప్పి తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి శతకం పాడడం విన్నాం. కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు పొదుపు పాటించండి అని చెప్పి దగ్గర వీళ్ళు విస్తృతంగా సభలు సమావేశాలు పెట్టుకుని మొన్న తిరుపతిలో పెట్టారు. తర్వాత దాని కంటిన్యూషన్ అక్కడంటే నరేంద్ర మోడీ గారు వంకపెట్టి పెట్టారు, ఇక్కడైతే డైరెక్ట్గా తినాలనుకుంటాను. అది దాంట్లో వాళ్ళు ఈ 2 సంవత్సరాల ప్రగతికి వాళ్ళు ఏవి రిలీజ్ చేయడం ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మూవీ. ఆ మూవీ గ్లిమ్స్లో వచ్చే సారాంశం ఎలా ఉంటుందంటే కొంతమందికి ఆనందం వాళ్ళ పార్టీ శ్రేణులందరికీ, మిగిలిన వాళ్ళందరికీ నిజంగా అందని వాళ్ళకి అందరికీ కష్టాలు. అందని వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో అందరికీ తెలుసు. పెన్షన్ అన్నది ఒక బృహత్తర కార్యక్రమంగా ఈ ప్రభుత్వం 1వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఆయన ఒక కాన్స్టిట్యున్సీ ఎంచుకుని అక్కడికి వెళ్ళడం, స్పెసిఫిక్గా ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నిటి దీంట్లో వాళ్ళు చెప్పిన సంక్షేమాలు ఏవైతే 6 సంక్షేమాల కింద ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర గ్రాస్ రూట్లో గ్రౌండ్ అవుతున్నవి ఎంత, ఈ గ్రౌండ్ అవుతున్న వాటి మీద పర్యవసానాలు తీవ్రతలు ఇవి మన చేతిలో ఏం లేవు. 3 years యాడెడ్ ఫిగర్స్, 5 years గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్ మీద ప్రజా నిర్ణయాలు ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ 2 ఏళ్ళు కంప్లీట్ అయినప్పుడు వీళ్ళు చెప్తున్న దానికి ఒక పక్క 3,57,000 కోట్ల పైసలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, ఆర్బీఐ త్రూగా వచ్చినవి 3,57,000 కోట్లు. సో ఇది ఒక పక్క బృహత్తరమైన సంక్షేమం జరుగుతుందా అన్న చూసుకున్నా, లేదంటే అమరావతి లాంటిది వాళ్ళు డిస్ప్రపోర్షనట్ బ్లోలో కడుతున్నాం అని చెప్తున్న దానికి వేరేగా 47,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ కానీ జర్మన్ కొలాబరేషన్స్తో కానీ లేదంటే హెడ్కో త్రూగా తీసుకొచ్చిన రుణాలు ఇవన్నీ చాలాసార్లు చర్చించుకున్నాం. సో ఇక్కడ దేనికది ఏ పాకెట్కి ఆ పాకెట్ కేటగారికల్గా 47 లక్షలకు సంబంధించి 47,000 కోట్లకు సంబంధించిన విషయంలోనూ ఇక్కడ 3,57,000 కోట్లను వీళ్ళు సంపాదించి చెప్తున్న పురోగతి ఏదైతే మన డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది కూడా రోడ్లు, దాని ఆవశ్యకత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో స్టేట్ రోడ్స్ ఏ విధంగా ఇవ్వబడుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న బృహత్తర కార్యక్రమంలో పీపీపీ పథకంలో నేషనల్ హైవేస్ ఏ విధంగా ఫ్లరిష్ అవుతున్నాయి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో వైటల్ రోల్ నేషనల్ హైవేస్ అన్నది కేంద్ర ప్రభుత్వ పర్వ్యూలో ఉంటుంది. స్టేట్ కేసీ రోడ్లన్నింటినీ క్లెయిమ్ చేసుకుందాం అంటే రాష్ట్ర ప్రభుత్వ పర్వ్యూలోకి రావు అవి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వ విధానాలు అన్నవి ప్రజల్లోకి పెనట్రేట్ చేయడానికి విస్తృతంగా వాళ్ళకున్న మాధ్యమాల త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్ళాము అన్న భ్రమల్లో ఉన్నారు. కానీ నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఈ సంక్షేమాల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ బృహత్తర కార్యాచరణ దగ్గర
నిత్యావసర వస్తువుల రేట్లు ఎలా ఉన్నాయి, కరెంటు బిల్లు ఏ విధంగా ఇబ్బడముబ్బడిగా ఉన్నాయి, ఇది కాక యూరియా వెతలు ఎలాగ ఉన్నాయి, ఇవి కాక వ్యవసాయ క్షేత్రాల్లో పండిన పంటలకు గిట్టుబాటు ధర రాక అతలాకుతలం అవుతున్న విధానాలు ఉన్నాయి. ఒక ఇమ్మెన్స్ ప్రెజర్ కేంద్ర ప్రభుత్వం మీద పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ రాస్తున్న లేఖలు, అపోజిషన్ లీడర్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో దాని పర్యవసానాలతోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి తప్ప పంటల విషయంలో అరటి రైతులు తీసుకోండి, ఉల్లిపాయ రైతులు తీసుకోండి, అచ్చెన్నాయుడు గారు 50,000 రూపాయలు అనౌన్స్ చేశారు. ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన ఎవరంటే మన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 2 విడతలు వచ్చారు. అకాల వర్షాలకి ఒకసారి వచ్చారు, మోతా తుఫాను ప్రభావంకి వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 రాలేదు. అది మా పూడి తిరుపతిరావు గారు మా గురువుగారే చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి వాయినాలు తీసుకోవడానికి వచ్చి ఆ విగ్రహాలు పట్టుకుపోతున్నారు, సాల్వాలు కప్పుకొని పోతున్నారు. కానీ ఒక్క దమ్మిడి ఆదాయం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వ్యవసాయ శాఖకు సంబంధించింది ఎక్కడ రావట్లేదు. గిట్టుబాటు ధరల్లో గిడ్డంగుల్లో స్టాకులోనే అక్కడ నరేంద్ర మోడీ గారు కూడా విపరీతమైన విస్తృతమైన ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ 2 రాష్ట్రాలను గిట్టుబాటు ధరకి ఇచ్చి కొనే నాదుడు లేక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అదే తీవ్రత ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే తీవ్రత ఉంది. మీరు ఎప్పుడైనా సరే మామిడికాయ రైతుల తీవ్రవేతలకి పల్ప్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఓపెన్ అవుతున్నాయో సార్ చూసుకోమనండి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో. లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ పర్ఫార్మెన్స్ బేసిస్లో అట్లీస్ట్ మేము పల్ప్ ఫ్యాక్టరీస్ను ఇంకొక 5 అబ్రానల్గా ఓపెన్ చేయించగలిగామని చెప్పే ఉదంతమే లేదు. గల్ఫ్ జరుగుతున్న వారికి ఇక్కడి నుంచి జరిగే ఎక్స్పోర్ట్, ఆ పల్ప్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. సో ఇవన్నీ మనందరికీ తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, దీని మీద ఒక కంటిన్యూస్ నెగోషియేషన్స్ కానీ లేకపోతే ఒక డెలిగేషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి అన్న చూసుకోగలిగితే ఈ ప్రభుత్వం యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళే ఇచ్చుకుంటారు. నేను కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారికి 19 ర్యాంక్ ఇచ్చారు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ ఇట్లన్నిటికీ. సో ఇవన్నీ చూసుకుంటూ ఒక ప్రభుత్వ విధానాల మీద ఒక ముఖ్యమంత్రి గారే కాంప్రమైజ్ అవ్వకుండా నిస్సాయ స్థితిలో పనిచేస్తున్న విధానాలు చూస్తూ లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఆ వంశం తెలియని చిన్నపిల్లలు తప్పడిపోయినా, చిన్నపిల్లలు చనిపోయినా వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కానీ ఎక్కడికక్కడ బుల్డోస్ చేసుకుంటూ ప్రతిసారి అక్కడ ఎమ్మెల్సీ చంపేశాడు వాడికి ఏం చేశారు న్యాయం, లేదా డాక్టర్ గారికి మాస్క్ అని దగ్గర ప్రధానమంత్రిని నెక్స్ట్ ముఖ్యమంత్రిని తిట్టిన దానికి అతనికి జరిగిన దాని మీద మాట్లాడమంటే అది ఎవరు మాట్లాడట్లేదు. పైపచ్చి ఆ కుటుంబం ఎక్కడ ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టలేదు, ప్రభుత్వం అచ్చ కింద అభివర్ణించలేదు. ఇది ముఖ్యంగా ఈ విషయం చూసుకోగలిగితే నిన్న జరిగిన ఘటన సామాజిక వర్గం అనేది అలా పేపర్లో రాసిన దౌర్భాగ్యానికి ఇది మొత్తం అట్రిబ్యూట్ చేసి సామాజిక వర్గం మీద మాట్లాడుతున్నారు. ఇట్స్ ఎ మెజరబుల్ ల్యాప్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డర్ మెజరబుల్ ఫెయిల్యూర్ని ఎవరు మాట్లాడాలి? ప్రభుత్వమే మాట్లాడాలి. ప్రభుత్వం సత్వర పరిణామాలు సత్వర చర్యలు తీసుకోకుండా ఇవాళ హీరో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ అతని మీద ప్రదర్శిస్తున్న తీరుతెన్నులు గమనించుకోగలిగితే ఏమని చెప్పాలా? రైట్ సార్. టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి దాసరి చంద్రశేషు గారు ఉన్నారు, శ్యామ్ చంద్రశేషు సార్. నమస్తే సార్. నమస్తే సార్. అయితే అంటే హామీలు ఇంతకు మీరు ఏవి చూసుంటారు, ఫ్రీ బస్సు దగ్గర నుంచి అన్నదాత సుఖీభవ, లేకపోతే తల్లికి వందనం, పెన్షన్స్, ఈ గ్యాస్ గురించి ఒక అద్భుతమైన ఒక ఏవి అయితే రిలీజ్ చేశారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ప్రజలకి అవి ఎంతవరకు అందుతున్నాయి? ఎందుకంటే సార్ చెప్పారు ఫ్రీ బస్సు గతంలో రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. తెలంగాణలో కూడా నాకు తెలిసి రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు. కానీ మన దగ్గర ఏపీలో ఒక జిల్లా వరకు పరిమితం అవుతుంది. తర్వాత అన్నదాత సుఖీభవ ఇంకా పెండింగ్ ఉంది. మీరు ఇస్తా అని చెప్పింది కొంత, ఇచ్చింది కొంత, ఒక్కొక్కటి అది ఎగ్గొట్టేసింది కనపడుతుంది. గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే నాకు తెలిసి అయితే ఎక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎక్కడ కూడా దానికి డబ్బులు వస్తున్నట్టు ఎక్కడ చెప్పలేదు. ఇక తల్లి వందనం కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్నట్టుగా అమలవట్లేదు. చెప్పిన అమౌంట్ వేరు, చెప్పిన స్థాయి నెంబర్స్ వేరు, వస్తున్న నెంబర్స్ వేరు, బడ్జెట్ ఆఫ్ డేట్కి ఎలొకేషన్స్ లేవు. ఇవన్నీ చెప్తున్నారు ప్రజలేమో, మీరేమో కూటమి ప్రభుత్వం ఏమో 2 ఏళ్ల పరిపాలనలో అద్భుతాలు చేసేసాం మేము అని చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు మనం చూసుకున్న ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడితే మీరు ఏం చెప్తారు? ఫ్రీ బస్సు గురించి కానీ, అన్నదాత సుఖీభవన్ గురించి కానీ, వీటి గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు కన్ఫర్మ్ చేసి చెప్తున్నారా లేకపోతే క్వశ్చన్ అడుగుతున్నారు? క్వశ్చన్ అడుగుతున్నా, నేను కన్ఫర్మ్ చేయనండి ఎప్పుడు. మేము క్వశ్చన్ కదా, మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి రిమైండ్ చేసుకోండి. మీరు కన్ఫర్మ్ చేస్తున్నట్టు మాట్లాడారు. దిస్ ఇస్ నాట్ ఏ రైట్. ఓకేనా? మీరు నన్ను అడిగితే నేను చెప్తాను. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, నేను కన్ఫర్మ్ చేసి అంటే కదా ఇట్లా ఉందా మీరు ఏమంటారని అడిగాను, కానీ ఇది అని నేను అనలేదు కదా. క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. లెట్ మీ కంప్లీట్ అండి. నేను మిమ్మల్ని ఏదో అనట్లేదు. నేను అనేది ఏంటంటే యాజ్ ఏ న్యూస్ ప్రెజెంటర్ గా ప్రసాద్ గారు ఒకటి చెప్పారు, తర్వాత మన ఆయన వైఎస్ఆర్ ఆయన ఒక ఆయన చెప్తారు, లక్ష్మణరావు బీజేపీ ఆయన ఒకటి చెప్తాను, నేను ఒకటి చెప్తాను. కాకపోతే మీ బాధ్యత ఏంటంటే ఇలా అంటున్నారు లేకపోతే ఇలా ఉందంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటని అడిగితే అది వేరు. నేను అలానే అడిగానండి, నేను అలానే అడిగాను, నేను కన్ఫర్మ్ చేయలేదు. నేను కూడా కన్ఫర్మ్ చేయలేదు. చిన్న రిక్వెస్ట్ మీ ఇద్దరికి, శేషు గారు చిన్న రిక్వెస్ట్. మీరు ఆయన ఆర్గ్యుమెంట్ చేసే బదులు మా గురుగారు తిరుపతిరావు గారిని మాడినివ్వండి, లక్ష్మణ్ని మాడి, లాస్ట్ మీరు చెప్పండి. ప్రసాద్ గారు మీరు గైడ్ చేయొద్దులే కానండి. నేను గైడ్ చేయడం కాదు, మీరే చెప్పిన దానికి నేను సమన్వయపరుస్తున్నాను, అంతకన్నా ఏముంది. అసలు చెప్పాలంటే మీరు కూడా ఆయనకి లాస్ట్ అడగాలి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నా నేను.
మీరు స్టూడియోలో ఉన్నారు, మేము బయట ఉన్నాం కాబట్టి మీకు అవకాశం ఎక్కువ ఉంటుంది, మమ్మల్ని మాట్లాడి సబ్జెక్ట్ చెప్పండి, మీరు మిగతా అంతా మాట్లాడితే సబ్జెక్ట్లో రండి. తల్లికి వందనం. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాము, 100కి 100% ఇచ్చాము. ఇవ్వలేదు అని ఏమన్నా కనుక డేటా ఏదైనా ఉండి వీళ్ళు అప్లై చేశారు, ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి రాలేదంటే డెఫినెట్లీ మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటే ఇందులో మొహమాటం ఏం లేదు, చాలా ఓపెన్ గా చెప్తా ఉన్నా. మొత్తం కలిపి 67.27 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగిందండి. నెంబర్ 1. రెండోది, మీరు ఒకసారి మీ దగ్గర మేనిఫెస్టో ఉంటే కనుక చూసి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇచ్చింది జిల్లాలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట, జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికన్నా, బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం కల్పించాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున కేవలం ఒక ఆధార్ కార్డు, మహిళ ఆధార్ కార్డు పట్టుకెళ్తే కనుక వాళ్ళు ఉచితమైనటువంటి బస్సు సదుపాయాన్ని పొందేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందండి. కావాలంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రెండండి. మూడోది, దివ్యాంగులకు సంబంధించి ఏదైతే దివ్యాంగ శక్తి మేము చెప్పామో అది అసలు హామీ ఎందులోనూ కూడా మేము ఇవ్వలేదండి, మేనిఫెస్టోలో పెట్టలేదు. పెట్టకపోయినా కూడా వారికి కూడా న్యాయం చేయాలి, వారిని కూడా ఆదుకోవాలి అనేటువంటి గొప్ప ఆలోచనతోటి ప్రభుత్వం చేసి వారికి కూడా దివ్యాంగ శక్తి అనేటువంటి కార్యక్రమం చేయడం జరిగిందండి. రెండోది, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్పటి వరకు 4.26 కోట్ల సిలిండర్లు, ఉచిత సిలిండర్లని ఈ రాష్ట్రంలో సబ్సిడీ తోటి ఏదైతే చెప్పిన మాట ఉచిత సిలిండర్లు ఏదైతే చెప్పామో ఆ దిశగా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. దీంతో పాటుగా ఏదైతే మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో అన్న క్యాంటీన్లు ఏదైతే చెప్పామో చెప్పిన మాట ప్రకారమే మొత్తం 269 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఇప్పటి వరకు కూడా శేషు గారు ఒక్క నిమిషం అండి, శేషు గారు ఒక్క నిమిషం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో అన్నా క్యాంటీన్ లేదండి. ఒకసారి మేనిఫెస్టో చెక్ చేయండి. టీడీపీ చెప్పిన సూపర్ 6 లో అన్నా క్యాంటీన్ లేదు, అన్నా క్యాంటీన్ లేదండి. సూపర్ 6 అన్నా క్యాంటీన్ లేదు. ఒకసారి మీ చేతిలో ఫోన్ ఉంటే ఒకసారి 6 గ్యారెంటీలు ఓపెన్ చేసి చూడండి. చెప్పండి శేషు గారు, మీరు చెక్ చేశారా? మీరు ఇచ్చిన 6 దాంట్లో బాబు సూపర్ 6 ఎక్కడ అన్నా క్యాంటీన్ లేదండి. ఎన్నికల హామీలో ఖచ్చితంగా ఇచ్చాం హామీ, ఎన్నికల హామీని అంటలేదు, సూపర్ 6 లో మీరు చెప్పారు కాబట్టి నేను అంటున్నా. ఓకే అండి, ఇచ్చాం. రెండోదండి, ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ చేస్తామని చెప్పేసి అన్నామో, కేంద్రం ఇచ్చేటువంటి 6,000, రాష్ట్ర ప్రభుత్వం కలిపేటువంటి 14,000. మొదటి సంవత్సరంలో ఈ చెప్పిన విధంగానే మేము 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో చేసాం. రెండో సంవత్సరానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ వేయలేదు, ఫస్ట్ ఇయర్ అమౌంట్ వేయలేదు, ఏది ఫస్ట్ ఇయర్ అమౌంట్ వేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా వేయలేదు, అమౌంట్ వేయలేదు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా వేయలేదు. మీకు కాదండి, మీకు పొలాలు ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే చెప్పండి, వేయలేదని మీరు నాకు నర్సీపట్ల పొలం ఉంది, నాకు రాలేదు, ఏం చెప్తున్నారు? ఎలా చెప్తారు? 46 లక్షల మందికి ఇచ్చాం, ఎవలేదని మీరు ఎడ చెప్తారు? మీరు అడ్డగోలుగా మారితే ఎట్లా? నేను వచ్చిన 10 మందిని చూపిస్తా, ఇక్కడ మీ ఊరు కాదు కదా, మీ కార్యకర్తలు మీరు సమన్యాయం చేసుకున్నారు. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఫస్ట్ ఇయర్ 6,000 ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, రూపాయి ఇవ్వలేదు. చెప్తారు మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాం, మాట్లాడుతున్నా తెలియదు కదా. బడ్జెట్ ఫాలో అవరు, బడ్జెట్ లో బయోగ్యాస్ చెప్పింది నమ్మరు. ప్రసాద్ గారు స్టూడియోలో మీరు ఉన్నారు, మీరు మాట్లాడిన తర్వాత మేము విన్నాం, మమ్మల్ని చేయమంటారు. మీరు మాట్లాడినంత మేము విన్నాం, మాట్లాడిన తర్వాత ఏదైనా ఉంటే మీరు మాట్లాడి రైజ్ చేయండి, మళ్ళీ రైజ్ చేస్తున్నా. అంతేగాని మొదటి బడ్జెట్ లో మీరు తల్లికి వందనం పెట్టింది 5,000 రూపాయలు వైబుల్ గ్యాప్ ఉంది. 13,500 కోట్లు కావాలి మీరు చెప్పిన దానికి, 5,000 కోట్లు తక్కువ ఉంది. బయోగ్యాస్ ఒప్పుకున్నారు. ఎవరికి రాలేదో చెప్పండి, ఎవరికి రాలేదో చెప్పండి, ఎవరు చెప్తారు? గవర్నమెంట్ లో ఒక్కరికి ఇచ్చారు. మీరు చెప్పిన దానికి 13,500 కోట్లు కావాలండి బాబు, బడ్జెట్ లో 5,000 కోట్లు తక్కువ ఇచ్చారు. అర్హత ఉండి ఫలానా వాళ్ళకి రాలేదని చెప్పండి, నాది బాధ్యత కదా, మీకేంటి ఇబ్బంది? నాది బాధ్యత కదా, చెప్పండి. కాదు ఇక్కడ మీరు ఏ ఫలానా వాళ్ళకి రాలేదని చెప్పండి, రాకపోతే శేష్ గారు ఒక్క నిమిషం. మీరు ఫలానా వాళ్ళకి రాలేదని చెప్పని అంటున్నారు కదా, స్వయంగా కేఎస్ ప్రసాద్ గారికే పొలం ఉందని ఆయన రాలేదంట అని చెప్తున్నారు. మరి చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ ఇయర్ రాలేదు కేఎస్ ప్రసాద్ గారు ఎవరైతే మనతో ఉన్నారో ఆయనకే రాలేదంట, ఆయన అడుగుతున్నారు రాలేదండి. మరి ఆయనకి చెప్పండి మీరు. ఏం చేయమంటారు? ఏమన్నా ఆయన ఏ ఊరైనా ఆయన ఇన్కమ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఉందా, అది నేను అడిగేది. ఇన్కమ్ ఇచ్చిన దానికి ఇన్కమ్ ఏంటండి నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 6,000 రూపాయలు ఉన్నాయి కదా, వాటి గురించి అడుగుతున్నారు ఆయన.
సరే, తెలంగాణలో కూడా ఎకరన్నర పొలం ఉంది. తల్లికి వందనం అంటున్నారా? నాకు అది క్లారిటీ ఇవ్వండి. అన్నదాత మూడు సుఖీభవ, తల్లికి పెట్టుబడి వందనం. సాయం అండి, పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ, పెట్టుబడి సాయం పెట్టుబడి ఆయన సాయం. ఎందుకు రాలేదు? ఆయన కాదండి, ఆయన ఎందుకు రాలేదు? ఏ ఊరు అయింది? ఆ విఆర్ఓ నెంబర్ చెప్పాలంటే ఇప్పుడే అడుగుతాను నేను లైవ్ లో ఫోన్ అడుగుతారంట, చేసి. ఆగండి ఒక్క నిమిషం చెప్పండి సార్. మీరు మీ ఊరు ఫస్ట్ ఇయర్ ఎవరికి రాలేదంటే మళ్ళీ అడుగుతారంట మీ ఊరి పేరు చెప్పండి సార్. నేను ఇప్పుడు రైలు సరే రాలేదు, వచ్చిందని ప్రూవ్ చేయమనండి ఫస్ట్ ఇయర్. అదేంటండి ఇంత వాదం చేస్తాడండి. ఎంత వాదం? పలానా నా ఫస్ట్ ఊరు, రాలేదండి. నాకు ఇక్కడ పొలం ఉంది. వినండి ప్రసాద్ గారు, నా సర్వే నెంబర్ ఇది, నేను ఈ క్రాప్ వేసా, నాకు రాలేదని ఆ విఆర్ఓ నెంబర్ చెప్పానండి. ఓకే. నేను ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను ఎందుకు నాకు ఇవ్వలేదు అనేది. VRO తో సంబంధం ఏంటి? ప్రభుత్వం ఎవరికి ఇవ్వకపోతే నేను వేరు వెయిట్ చేస్తాను మధ్యలో. ప్రభుత్వం ఎవరికి ఇవ్వలేదని మీరు రైట్, చెప్తారండి. ఫస్ట్ రండి, ఇయర్ ఇవ్వలేదు. అక్కడ ఉండి హైదరాబాద్ లో కూర్చొని సోప్ సరే చెప్పొద్దు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శేష్ గారు ఒక్క మా నిమిషం. ఊరు నర్సీపట్నం, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు శ్రీకాకుళంలో కూడా పొలం ఉంది. ఎన్ని చెప్పమంటారు? రైట్, ఒక్క నిమిషం శేష్ గారు, ఒక్క నిమిషం అండి. తెలంగాణలో పొలం ఉంది. శేష్ గారు సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్. తిరుపతిరావు గారు సార్ మీరు చెప్పండి. అంటే మీరు కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు. మొదటి సంవత్సరం రావాల్సిన పెట్టుబడి సాయం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 రూపాయలు కూడా ప్రజలందరికీ అందలేదు. దాంతోపాటుగా ఎందుకంటే మీరు కూడా మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఫ్రీ బస్సు గతంలో నేను చూశాను, ఎక్కడా కూడా దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ సపరేట్ ఎక్కడ రాసలేదు. ఫ్రీ బస్సులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు టైం సరిపోదు కానీ ప్లేసెస్ చూపిస్తాం కావాలంటే. దాంతోపాటుగా ఎన్నికలప్పుడు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనానండి. మళ్ళీ సార్ మీరు ఒక్క నిమిషం శేష్ గారు మీరు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. తిరుపతిరావు గారు మీరు చెప్పండి సార్. తిరుపతిరావు గారికి చెప్పినా నేను ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో చేతితో తోసేసాడు ఆయన. వాళ్ళు ముగ్గురు కూటమి కింద ఏర్పడిన రోజు మొదటి రోజు ప్రసాద్ గారు సోచ్ చెప్తారండి బాగా. Right. తిరుపతిరావు గారు మీరే మాట్లాడండి, నన్ను అడిగినా మీరే మాట్లాడండి, మీ ఎదుటోళ్ళు మాట్లాడనివ్వకుండా. మేనిఫెస్టో తోసేసారని మీరే అంటున్నారు. కేంద్రం ఇచ్చే 6,000 గురించి మీరే మాట్లాడతారు. తిరుపతిరావు గారు మాట్లాడకూడదు, నేను మాట్లాడకూడదు. మీరే మాట్లాడండి. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. శేష్ గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. తిరుపతిరావు గారు మీరు చెప్పండి సార్. నమస్కారం. నమస్తే సార్. ఇంకా సరే, 6,000 రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి 6,000 రూపాయలు సంవత్సరానికి 3 పర్యాయాలు చొప్పున రెగ్యులర్ గా విడుదలవుతుంది. అది ఎక్కడ ఏ టర్మ్ కూడా అడగల, పీరియాడికల్ గా విడుదలవుతున్నాయి. మనం కూడా విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో నేను కూడా అక్కడ స్థానిక తెలుగుదేశం జనసేన నాయకులతో కలిసి ఆ కార్యక్రమాల్లో అఫీషియల్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేశాను. గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది నా దగ్గర కూడా ఇప్పుడు డేటా మనం మాట్లాడుతున్నటువంటి కూడా చూశాను, ఎక్కడ మిస్ అయ్యింది. ఏదైతే మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం కొంత మొదటి విడత రావాల్సింది ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అక్కడ నుండి పీరియాడికల్ గా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. అంటే కొందరికి రావట్లేదు అనేది వేరే అంశం అలా. అంటే ఇవాళ కూడా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని విడతలుగా ప్రతిసారి టైంకి పడుతున్నప్పటికీ కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి తప్పిస్తే ఎవరైనా యాడ్ అయితే కొత్తగా కేబిలిటీ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఇన్సూరెన్స్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఆధారం చేసుకొని వెళ్ళేటప్పుడు కూడా కొత్తగా రావట్లేదు. నిన్న కూడా అది ప్రస్తావన వచ్చింది. నేను ఏదైతే సమావేశం చేశానో ఆ సమావేశంలో కూడా కలెక్టర్ ప్రశ్నించాను నా మమ్మల్ని. ఇది వేరే అంశం. కాకపోతే విడుదల అవ్వడం జరుగుతుంది, బట్ అందరికీ వస్తున్నాయి అనే దగ్గర మాత్రం అందరికీ కొందరికి కొన్ని కారణాలు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు సంబంధించి నేనేమనుకున్నాను అంటే నాకు 5 ఎకరాలు 19 సెంట్లే ఉంది కదా వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ ఆ 19 సెంట్లే నాకు ఆటంకమైంది. 5 ఎకరాలు కొంచెం 5 ఎకరాల లోపు ఉంటేనే వస్తుంది నాకు. ఇలాంటి కొన్ని సాంకేతిక అసలు రెండోది ఏంటంటే చాలా మంది పొలం తక్కువ ఉంది కదా అనుకుంటారు. వాళ్ళకి చూస్తే ఒక కారు ఉంటుంది, లేక ఇవాళ అంతా కూడా టెంటైల్ అయిపోయినటువంటి సందర్భం కదా. ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. అంటే రావు కూడా ఇంకా నాకు తెలిస్తే మళ్ళీ వస్తాయి. ఇప్పుడు నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్, మా పెద్ద శిష్యుడు కేఎస్ ప్రెసిడెంట్ గారు శ్రీకాకుళం ఇవన్నీ పొలాలు ఉన్నాయండి, మరి అన్ని పొలాలు ఉన్నాయని చెప్పి రావు, ఎక్కువ అయిపోతుంది. నాకు కూడా రాదు. ఆ 19% నాకు ఆటంకం అయితే దానికి కూడా మళ్ళీ నాకున్న కారు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. అది వేరే అంటారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం 6 సంవత్సరాలకు సంబంధించి క్షమించాలి, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పరిపాలన పూర్తయినటువంటి సందర్భంగా కూటమి పార్టీలు అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి జరుగుతున్నటువంటి
2 సంవత్సరాల పరిపాలన సంబంధించి ప్రజల వద్దకు వెళ్ళి మేము మాట్లాడుతున్నాం, మేము చేసినవి చెప్తున్నాం, చెయ్యాల్సింది కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఏదైతే ఎన్నికల హామీలు అన్ని కూడా ఇవాళే పూర్తి చేస్తామని చెప్పి తానంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఏదైతే మా సోదరుడు శ్యామసుందర్ గారు చెప్పారు, ఏదైతే కొన్ని అంశాలకు సంబంధించినటువంటి లేకపోతే మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత బస్సు సంబంధించి తిరుపతిరావు గారు మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడరా, మాకు వినపడట్లా. వాయిస్ కొంచెం ప్రాబ్లం వస్తుంది సార్ మీది తిరుపతిరావు గారు. కొంచెం మీ వాయిస్ కొంచెం పెంచండి. నా దగ్గర బాగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే సార్. సో ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఏదైతే ఉచిత బస్సుకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ మార్చి మళ్ళీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఇట్లాంటిది వేరే అంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ పని కూడా ఏ హామీ ఇచ్చినా ఏ ప్రభుత్వం ఇచ్చినా వచ్చిన వెంటనే చేసేవాలి అంటే గత ప్రభుత్వం కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు రెడీగా ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే చేయగలదు. అది కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. రేపు మేము కూడా అన్ని లక్షల కోట్లతో ఇంకో పొరపాటు వేరే ప్రభుత్వం వస్తే అప్పచెప్తాం అని అప్పచెప్పలేము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రం చేయలేదు, ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అలా చేయాలని సాధ్యపడదేమో. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటి గత ఈ 2 సంవత్సరాల్లో పురోభివృద్ధి ఏముంది. పురోభివృద్ధి మనం చూసుకున్నట్లయితే గతంలో సమయానికి జీతాలు అందనటువంటి పరిస్థితి, పెన్షన్లు అందనటువంటి పరిస్థితి నుండి ఇవాళ 1వ తేదీ అయ్యేసరికి, ఇంకా చెప్పాలంటే 1వ తేదీ ఆదివారం అయితే ముందుగానే పెన్షన్ ఇస్తున్నటువంటి ఒక సందర్భం. కొన్ని నేను చెప్తున్నా పూర్తిగా అన్ని సాధించేసామంటే ఇంకా 3 సంవత్సరాల టైం మనం మరీ చేస్తాం మేము, ఇంకా అంతకంటే కాదు కదా. అట్లానే ఏదైతే ఇవాళ మనం అనుకుంటున్నటువంటి పథకాలకు సంబంధించి ఉన్నటువంటి అంశాలు అయితే మీరు అన్నా క్యాంటీన్ కూడా ప్రస్తావించారు. సరే సూపర్ 6లో ఉందా లేకపోతే జనరల్ హామీలో ఉన్నానా అనేది పక్కన పెడతారు. ఇవాళ అన్నా క్యాంటీన్లు అన్ని దగ్గరలో కూడా ఉంటున్నాయి, సక్రమంగా నడుస్తున్నటువంటి కదా. గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుండి కొన్ని భిన్నంగా ఇవాళ నడుస్తున్నాయి కదా. నడవట్లేదని చెప్పడానికి ఎక్కడ లేదు కదా. ఇవాళ మా శాసనసభ్యుడు అధికారంలో ఉన్నటువంటి హెచ్ఎల్ కాన్స్టిట్యూన్సీలో ఇటీవలే అక్కడ స్థలాన్ని సేకరించి వెంటనే బిల్డింగ్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఇవాళ పంచాయతీలో పెట్టినటువంటి సందర్భం. నేనేం చెప్తున్నాను, చాలా వరకు ఇప్పుడు అన్ని సమస్యలు ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి తీసుకోగలదా అనేసంటే అది పడకపోవచ్చు. బట్ ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 1 by 1 పీరియాడికల్గా దానికి సంబంధించినటువంటి సందర్భాల్లో పూర్తి చేసుకుంటూ వస్తూ అది చెప్పడానికి ప్రజలు మాత్రం వెళ్తున్నాం. మేము ప్రజలతోటి స్పందన ఏదైతే ఉందో మేము ఆశించినటువంటి స్పందన వస్తుంది. ఎందుకు వస్తుంది అనేసంటే నేను అది చెప్పాను, ఎప్పుడు వస్తాయో తెలియని దగ్గర నుండి ఇప్పుడే వస్తుంది అన్నటువంటి పరిస్థితి కొన్నిటిలో ఉన్నది కాబట్టి ఆ స్పందన మాకు సానుకూలంగానే వస్తుంది. రైట్ సార్. మాట్లాడదాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బిగ్ టాక్లో షార్ట్ బ్రేక్. సార్ వాళ్ళు కూటమి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మేము అన్నీ చేస్తాము, వెంటనే తెల్లారిపాటికి అయిపోవు కదా, కొంత సమయం పడుతుంది, సమయంలో అన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో మీరేమంటారు దానికి? అంటే ఆల్రెడీ వాళ్ళు ఇందాక మనం మాట్లాడుతుందంటే తల్లికి వందనం కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద సంఖ్యలో ఇచ్చాము, గ్యాస్ సబ్సిడీ కూడా ఇస్తున్నాము, తర్వాత అన్ని రావాల్సిన 6,000 మీరు ఏదైతే రాలేదన్నారో అవి కూడా వచ్చినాయి. కొంత డిలే అయిన మాట వాస్తవమే, కొంత అర్హులకి డిలే అయిన మాట వాస్తవమే, కానీ అందరికీ వస్తున్నాయి. వెంటనే అలావుద్దీన్ అద్భుత మా చేతులు లేదు కదా, మెల్లగా అవుతాయి అని చెప్తున్నారు. మీరేమంటారు సార్? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు మీరు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాట్లాడడానికి అర్హత లేదని మాట్లాడాలి, కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉంది. పైపచ్చి నరేంద్ర మోడీ గారు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. సో ఇవి సమన్వయపరుచుకొని సంధానపరుచుకొని చేయవలసిన బృహత్తర కార్యక్రమాలు తిరుపతిరావు గారు చెప్పారు కదా. 3 క్వార్టర్స్లో 2,000 చొప్పున 6,000 అగ్రిగేట్ రైతులకైతే ఇస్తున్నారు. కాంట్రడిక్షన్ లేదు దాంట్లో. ఇక్కడ అప్రహెన్షన్ వల్ల ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ గతంలో 13,500 రూపాయలు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి. ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా 4 years ఇచ్చారు చూసుకుంటే. ఈ ఫస్ట్ ఇయర్ ఎక్స్క్యూజ్ అన్నది ఎట్లా ఉంటుంది? అట్లీస్ట్ వీళ్ళు 20,000కి నిజమే ఫైనాన్షియల్ ఎబిలిటీ కుదరట్లేదని ఆ 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఇవ్వాలి కదా. ఛాలెంజ్ 1. ఇందులో రేన్ దగ్గర లేదా 2,000 అని అగ్రిగేట్ ఎవ్రీ టైం వచ్చినట్టుగా డిస్బర్స్మెంట్ జరిగింది అనుకోండి, అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎండ్ ఆఫ్ ద ఇయరో లేకపోతే నెక్స్ట్ ఇయర్ కలిపి ఇవ్వడం ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది కదా. రెండోది, ఆయన మేనిఫెస్టోలో పెట్టని
అన్న క్యాంటీన్లు ఇచ్చారు నిజమే. ఏంటంటే 269 పెట్టారని ఆయనే చెప్తున్నారు. 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, 175 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు విస్తృతంగా జిల్లాకి ఎన్ని పెట్టగలుగుతున్నారు. ఇవన్నీ లెక్క చూసుకుంటే నిజంగానే అది పేదవాడికి ఒక ఆపన్న హస్తంలో అన్నం దొరుకుతుంది. పెట్టిన 269 క్యాంటీన్లు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అది కాంట్రడిక్షన్ కాదు. ఇక్కడ అప్రహెన్షన్ వల్ల ఏంటంటే ఒక సంక్షేమ పథకం అన్నది ఒక బృహత్తర కార్యక్రమం కింద తీసుకున్నప్పుడు స్టేట్ వైడ్గా అది పెనట్రేట్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇప్పుడు ఉచిత బస్ అని చెప్పిన దగ్గర జిల్లాకి ఎలా పరిమితం చేశారో ఇలా అన్నా క్యాంటీన్ వాళ్ళు ఎలా స్ట్రాటజికల్గా ప్లే చేస్తున్నారంటే ఈ ఉచిత బస్సు అన్నవన్నీ ఒక ఆర్టీసీ మీద భారమే తప్ప వీళ్ళకి ప్రభుత్వానికి ఇన్స్టెంట్ భారం లేనివి ఫస్ట్ ప్రయారిటీలో ఇచ్చారు. గ్యాస్ కూడా ఫస్ట్ సిలిండర్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ పరంగా ఇస్తామని చెప్పారు. సో ఇక్కడ నేను అంటుంది తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అమ్మఒడికి జీటుగా పెట్టింది, పిల్లలందరికీ ఇచ్చే కార్యక్రమంలో ఇందాక ఆయన లెక్క ప్రకారం 67,40,000 మంది పిల్లలు ఉన్న దగ్గర బడ్జెట్ క్యాల్కులేషన్ తీసుకున్న అగ్రిగేట్ని ఒక్కొక్క పిల్లడికి 15,000 రూపాయలు తీసుకున్నా మనకు కావాల్సిన దగ్గర 13,500 కోట్లు. బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో 5,000 కోట్లు దానికి ఒక కోత ఉంది, అంటే అలొకేషన్ లేదు. అలొకేషన్ తక్కువ ఉన్న దగ్గర 5,000 కోట్లు ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. ఇప్పుడు మనకి పిల్లలు చదువుకున్న పిల్లలు బయటికి వెళ్ళిపోయారు అనుకుందాం. ఈ స్టాటిస్టిక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గర 2 నిమిషాలు ఉంటాయి కదా. ప్రసాద్ గారు చిన్న సబ్మిషన్ మీకు. ప్రసాద్ గారు చిన్న సబ్మిషన్. 67.27 లక్షల మందికి ఏదైతే తల్లికి వందనం ఉందో దానికి సంబంధించి 10,100 కోట్లు ఇప్పటి వరకు బడ్జెట్లు వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అయింది అని, వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అయింది. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏమంటారంటే మీరు కూడా ఫాలో అవుతుంటారు కాబట్టి చెప్తున్నాను, ఎక్కడైనా ఎలిజిబిలిటీ ఉండి పలానా వ్యక్తికి రాలేదంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు కూడా అది నిన్న కూడా చెప్తానండి. నిన్న మాకు ఏలూరు జిల్లాలో పోలవరం కాన్స్టిట్యున్సీలో రివ్యూ పెట్టారు ఎవరు జిల్లా మంత్రిగా పార్థసారథి గారు. ఆయన కూడా ఏం చెప్పాడు, ఏమేమి కంప్లైంట్స్ వచ్చాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అందరినీ కూడా కంప్లైంట్స్ ఏమైనా వస్తే ఇమ్మీడియట్ గా అది షార్ట్ అవుట్ చేయండి. ఏ ఒక్క అర్హులైనటువంటి విద్యార్థి కూడా డబ్బులు ఆగకూడదు. ఇది క్లియర్ అండి, అందులో అనుమానం లేదు. నేను యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు ఫ్లాస్ ఉంటాయి, మాకు తిరుపతి గారు కూడా చెప్పింది అదే. ఫ్లాస్ని అడ్రస్ చేయడానికి మీ దగ్గర మెకానిజం క్రియేట్ చేసుకుంటారు, వీ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ బేసిక్ అలొకేషన్, బడ్జెట్ అలొకేషన్ మీద నేను మాట్లాడుతున్నా. శశి గారు వ్యక్తిగతంగా మాట్లాడితే నేను మాట్లాడగలను, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 13,500 కోట్లు ఈ అమ్మఒడికి ధీటుగా మీరు పెట్టిన తల్లికి వందనం, అదే కదా, తల్లికి వందనానికి 13,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అలొకేషన్ కావాలి బడ్జెట్లో. అది మీకు 5,000 కోట్లు తక్కువతో అలొకేషన్ ఉంది. మీరు బడ్జెట్ ఫాలో అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ కేటగరికల్ గా ఇప్పుడు ఉదాహరణకి రైతు బంధువుకి మీరు బడ్జెట్ ఆస్పెక్ట్ లో నేను చెప్తున్నానండి, ఫస్ట్ ఇయర్ రిలీజ్ చేసింది 10,100 కోట్లు అండి. నేను అనేది అదే, మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నాను. ప్రసాద్ గారు నేను చెప్పింది ఖర్చు గురించే మాట్లాడుతున్నానండి. సార్ మీరు చెప్పింది మీరు 13,000 కోట్లు అన్నారు, 7,000 కోట్లు పెట్టారు, 5,000 కోట్లు షార్టేజ్ అంటున్నారు. నేను చెప్పేది కూడా ఖర్చు గురించే మాట్లాడుతున్నాను. ఖర్చు 10,100 కోట్లు కాదు, 10,100 కోట్లు 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడానికి అలొకేషన్ అయింది. మీరు 10,100 కోట్లు అంటే ఎక్కడి నుంచి తెచ్చారు? మీరు బడ్జెట్ తీయండి. నా దగ్గర కోట్లు అండి, 10,100 కోట్లు ఖర్చు పెట్టిన బడ్జెట్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నేను ఆర్గ్యుమెంట్ పెంచుకుందాం అంటే నేను సిద్ధంగానే ఉంటాను. నేను ఆర్గ్యుమెంట్ చెప్పట్లేదు మీకు, ఆర్గ్యుమెంట్ వల్ల ఉపయోగం లేదు, ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే 3,500 crores అంటే 100 కోట్లు, మీరు 10,100 అన్నారు, నేను 13,500 కోట్లు అన్నాను, 3,400 కోట్లు డిఫరెన్స్ ఉంది కదా. అది మీరు ఎంత లెక్కలు ఇవ్వాలి, జిల్లాల వారీగా తీసుకున్నా లేకపోతే మండలాల వారీగా తీసుకున్నా హ్యూజ్ ర్యామ్సమ్ మనీ కదా. ఒక పథకాన్ని 100% జస్టిఫికేషన్ అన్న ప్రాస్పెక్టివ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ధీటుగా మీరు ప్రవేశపెట్టారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇక్కడే కోత పడితే. సో నేను అంటుంది, మీరు ప్రతిదాన్ని ఇప్పుడు మీరు ఆ మేనిఫెస్టోలో 6 బుల్లెట్లు ఏవైతే పెట్టారో దాంట్లో ఉచిత బస్సు పెట్టారు. ఎక్కడ కండిషన్స్ అప్లై అనేది లేదు. మీరు చూసుకోండి, కావాలంటే మీ దగ్గర ఉంటుంది, ఒకసారి డిస్ప్లే చేయండి సార్. డిస్ప్లే చేస్తే ఇప్పుడు ఒక స్టార్ ఏదైనా పెట్టారు అనుకోండి, జిల్లాకి పరిమితమైందో లేదంటే ఒక అనవసరమైన ఖర్చులు ప్రభుత్వం పెనుభారం కాకుండా అట్లీస్ట్ సమ్ రేడియస్ని క్రియేట్ చేస్తున్నాం. ఇవి తర్వాత మాడితే అందరూ బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడ ఏమీ లేకుండా ఈ ఫ్లాస్ని మీరు ఇందాక అన్నట్టు పార్థసారథి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినవి ఎప్పుడైతే అడ్రస్ చేశారో ఇట్స్ కన్వీనియంట్ ఫర్ ఎవ్రీబడి. సార్ మేము ఉచిత బస్సు ఈ విధంగా అనుకున్నాం, కుదరట్లేదు లాజిస్టిక్స్, ఇవి చెప్తే కన్విన్స్ అవుతారు ప్రజలు. మీరు 2 years బట్టి యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ హెస్ డన్ అన్నట్టుగా చెప్తుంటే ఇది కొంచెం అడ్రసబుల్ పాయింట్స్. మీరే మీ నోటితో మీరే చెప్పారు, నేను 13,500 కోట్లకి చెప్తే 10,100 కోట్లు మీరు శశి గారు మీరే చెప్పిన నెంబర్ అది. సో నేను మీరు కాంట్రడిక్షన్కి అక్కర్లేదు. ప్రజలకి ఆ మిగిలిన 3,500లో ఎంతమందిని ఎతకాలి మీరు? ఒకరిద్దరు కాదు కదా, డివైడ్ బై 15,000 వేసినా సరే మీకే తెలుస్తుంది అది అన్ని లక్షల మంది పిల్లలు ఉన్నారన్నది. సో ఇది ఒక మేజర్ చంక్ హౌ ఇట్ ఈస్ బీన్ అడ్రస్డ్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఛాలెంజ్.
సో ఈ ఛాలెంజ్ అక్యుములేటెడే కదా. ఇప్పుడు 2 ఏళ్ళు కంప్లీట్ అయింది, థర్డ్ ఇయర్ యువర్ ఇన్ ప్రోగ్రెస్. థర్డ్ ఇయర్లో మళ్ళీ అక్యుములేషన్స్ క్లియర్ అవ్వాలి. ఈ థర్డ్ ఇయర్ మళ్ళీ మార్చికి మళ్ళీ బడ్జెట్ పెట్టాలి మీరు. సో ఇవన్నీ మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారన్నదే ఛాలెంజ్. ఎవరో జెండాలు పట్టుకుని ముగ్గురితో నిలబెట్టి, మా తిరుపతిరావు గారు కూడా త్యాగశీల మహిళ అన్నట్టుగా ఆయన కూడా వెళ్ళిపోయి పాట పాడుకుంటూ అందరూ మీరు కూడా పాట పాడేసి ఓ ఏవీలు రిలీజ్ చేస్తే కాదు కదా. నిజమైన కార్యకర్తలు సఫరర్స్, బీజేపీ పరంగా ఆయన, తెలుగుదేశం పరంగా మీరు సమస్యను తీసుకెళ్ళి మీరు పార్సార్థి గారికి చెప్పారు. నేను అప్రిషియేట్ చేస్తున్నాను, దండం పెడుతున్నాను మీకు శభాష్ అని. కానీ ఈ గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్లో మీకు సొల్యూషన్ కనబడింది అనుకోండి సార్, ఎస్ ఒక కార్యకర్తగా మా కోసం పోరాడన్న అప్రైన్షన్స్ మీకు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మా తిరుపతిరావు గారు అలా మిగిలిపోకండి, ఆయన జీవితంతో పోరాటం చేసుకుంటూనే ఉన్నాడు ఆర్ఎస్ఎస్ పరంగా. రైట్ 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 మీరు చెప్పండి శేషు గారు దీనికి సార్ చెప్పండి. డెఫినెట్ గా నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మనము మీ ప్రసాద్ గారు చెప్పింది ఇంత బడ్జెట్ ఉన్నా కూడా షార్టేజ్ వస్తుంది ఎట్లా పుడుస్తారని. మేము చెప్తుంది ఏంటంటే మనకి ఎంతమంది విద్యార్థులు ఎలిజిబిలిటీ ఉన్నారో ఏ ఒక్కరికి ఆపకుండా కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రసాద్ గారు మళ్ళీ చెప్తున్నాడు, ఇప్పుడు కొన్ని చోట్ల జరిగే ఇబ్బందులు చెప్తానండి. మొన్న మీరు రీసెంట్ గా లోకేష్ గారు తీసుకున్న డెసిషన్ చెప్తాను, ఇచ్చిన జీవో చెప్తాను. తల్లి గాని తండ్రి గాని లేనటువంటి గార్డియన్ సమక్షంలో పెరిగేటువంటి పిల్లలకి లాస్ట్ టైం అంటే లాస్ట్ గవర్నమెంట్ 5 years కానీ ఇప్పుడు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో కానీ ఎవరికి పిల్లలకి డబ్బులు ఇలా. మొన్న రీసెంట్ గా తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే గార్డియన్స్ గా ఉన్న పిల్లలకు కూడా గార్డియన్ ఆధార్ కార్డు పెట్టేసి ఇమ్మీడియట్ గా పిల్లలకి మీరు బడ్జెట్ వేసేసేయాల్సిందే, ఆపటానికి లేదు. ఏ ఒక్కళ్ళు కూడా మన పథకానికి ఇన్ఎలిజిబిలిటీ చెయ్యొద్దని చెప్పేసి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అది ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలండి. నేను ఎప్పటికీ చెప్తా, కొన్ని చోట్ల ఏమవుతుందంటే తల్లి ఒక దగ్గర ఉంటది ఆధార్ కార్డు, తండ్రి ఒక దగ్గర ఉంటది, పిల్లలు ఇందులో లింక్ అయ్యి ఉండదు, ఈకేవైసీ సమస్యలు ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయండి. మేము మళ్ళా చెప్తున్నాం, ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఒక్కరికి కూడా మనం ఎగ్గొట్టడానికి అసలు లేదు. ఈ ప్రభుత్వం క్లారిటీగా ఉంది, పైనుంచి కింద దాకా ఆ విషయం అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. చెప్పండి. సబ్మిషన్ మీకు ఇప్పుడు శేషు గారు మీరు అన్నది చాలా బాగుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ఇంప్రూవ్డ్ వెర్షన్ అంటాను. ఎట్లా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయంలో సింగిల్ పేరెంటో లేదంటే పేరెంట్ లేని వాళ్ళు ఎవరో గార్డియన్ సంరక్షణలో ఉన్న వాళ్ళకి తల్లికి 100 అందాలన్నది ప్రభుత్వం ఒక ఇంప్రూవ్డ్ డెసిషన్ అంటే నేను చెప్తాను. కానీ ఇంప్రూవ్డ్ డెసిషన్ కన్నా ముందున్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేస్తేనే కదా కొత్త విషయాలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం 3,400 కోట్లు డిస్పారిటీ ఉన్న దగ్గర ఇంకొక ఎడిషనల్ బర్డెన్ అది మీరు తీసుకుంటే ఛాలెంజ్. నిజమే గత ప్రభుత్వం ఇవ్వలేదు అనుకుందాం, లేదా ఇచ్చారు అనుకుందాం, అది దట్స్ నాట్ బిజినెస్. ఇవాళ మీరు కొత్త ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది గార్డియన్స్ సంరక్షణలో ఉన్న పిల్లలకి ఇవ్వడం ఉన్నది ఎడిషనల్ బర్డెన్, దీనికి అలొకేషన్ కావాలి కదా. డెఫినెట్ గా బడ్జెట్ అయినప్పటికీ కూడా అదే కదా చెయ్యాలనేది కదా ఆలోచన. చెయ్యడం వేరు, నేను మళ్ళీ మీకు చెప్తుంది అదే, బడ్జెట్ అలొకేషన్స్ ఉంటేనే మీరు చేస్తుంది మాకు సత్ఫలితాలు అందుతున్నాయి లేదో ప్రజలతో మేము విశ్లేషకుడికి చెప్పడానికి నాకు వెసులుబాటు ఉంటుంది. లోకేష్ గారి నిర్ణయాలు నేను మీరు యాక్సెప్ట్ చేస్తాం, శభాష్ అంటాం. డెఫినెట్ గా ఈ ఇయర్ బడ్జెట్ లో మీరు డెఫినెట్ గా చూస్తారు. రైట్ అండి. ఒక నిమిషం అండి మనతో వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి సార్. అంటే ఇక్కడ ప్రధానంగా టీడీపీ వాళ్ళు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొన్ని అంశాలపైన ఒక ఏవీ రిలీజ్ చేశారు. దాంట్లో కీలక అంశం ఏంటంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నారంటే మేము ఫ్రీ బస్ ఇస్తామని ఎక్కడా చెప్పలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పలేదు, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని ముందే చెప్పామని చెప్తున్నారు ఒకటి. దాని తర్వాత అన్నదాత సుఖీభవ విషయం కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్నింటిలో కూడా మేము చెప్పినట్టు చేసాం, అన్నీ ఒకేసారి అయిపోవు కదా, మెల్లగా అవుతున్నాయి, దాదాపు పూర్తి చేసామని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వ అధినేత ఎప్పుడైతే ఈ యూటర్న్ తీసుకుంటారో, అది ప్రభుత్వ అధినేత ఎప్పుడైతే దాన్ని అమలు జరపరో, ఈ కింది స్థాయి కార్యకర్తలకి ప్రభుత్వంలో ఉన్న కింది స్థాయి స్పోక్స్ పర్సన్కి కానీ కార్యకర్తలనివ్వండి, అధికార ప్రతినిధులనండి, ఎవరైనా అనండి, వీళ్ళకి అవన్నిటిని కవర్ చేయలేక, ఈ డిబేట్ లో క్వశ్చన్ చేయలేక, మీరు ఇప్పుడు ఎస్కే ప్రసాద్ గారు చేసిన క్వశ్చన్కి ఆయన దానికి ఆన్సర్ చేయకుండా ఈ సంవత్సరం ఇంకో జీవో తెచ్చామని చెప్తున్నది నేను వింటూనే ఉన్నా. ఇక్కడ వాళ్ళు కవర్ చేయలేక అల్లాడిపోతున్నారు. ఇవన్నీ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అందకుండా ప్రజలకి ఇవి మనం కవర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు సార్ ఆఫీస్ నుంచి. డిబేట్ కి మొత్తం సమాయత్తం చేసి ఇంత డేటా పట్టుకొని మీరు డిబేట్లకు వస్తున్నారా? ఉంటాయి. అవును, నేను అనేది ఏంటంటే మీరు డేటా గురించి మాట్లాడితే నేను చెప్తాను, మీ దగ్గర డేటా ఉండదు, మొహమాట లేకుండా చెప్తాను. మీతో నేను 100 డిబేట్లు చేశాను. అవును, ఆయన ఎప్పుడు పోలవరంలో కార్యకర్త, ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు. మా తిరుపతిరావు గారు ఆయన డేటా పట్టుకుని ఆయన వస్తాడు, డేటా పట్టుకొచ్చిన వాళ్ళు పాపాత్మలు ఇక్కడ.
మీ దగ్గర డేటా ఉంటుంది, మీ దగ్గర పార్టీ నుంచి వచ్చేస్తుంది అన్న భ్రమంలో నేనైతే లేను. ఇప్పుడు డేటా అంచేత మీరు ఆయన్ని అంత తక్కువ చేసి మాట్లాడితే నేను ఖచ్చితంగా నేనైతే ఒప్పుకోను. డేటా విషయంలో పార్టీలు ఖచ్చితంగా ఇవ్వట్లేదు, ఎవరికాడు ఖజానాలు తవ్వుకుని వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా ఓ పక్కన. ఆయనే మన అందరినీ ఓవర్టేక్ చేసి నేను 15,000 కోట్లు ఇచ్చానని చెప్పట్లేదు కదా ఆయన. అంచేత మనం ఆయన్ని సమన్వయపరచుకొని మనం ముందుకెళ్తే పని అవుతుంది. నేను అంటుంది ఆయన ఒక్కరిని అనట్లేదు సార్. నేను మీది అదే ప్రాబ్లం చెప్పండి, బాగుంటుంది. పార్టీలు ఇప్పుడు ఎప్పుడైతే యూటర్న్ చేసి అధినేతలు ఉంటారో పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, అదే కార్యకర్తలు కావచ్చు, కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ కార్యకర్తలు కవర్ చేయలేక, స్పోక్స్ పర్సన్స్ అవ్వచ్చు, అధికార ప్రతినిధులు అవ్వచ్చు, ఎవరైనా కానీ కవర్ చేయలేక చచ్చిపోతారని చెప్తున్నాను. చచ్చిపోతున్నాం ప్లూరల్ వాడండి. రైట్ 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 కంటిన్యూ చేయండి సార్. కాదు, ప్రసాద్ గారికి చాలా రోజులకి దొరికా నేను, ఆడుకుంటాడు. సబ్జెక్ట్ లోకి వద్దాం సార్, సబ్జెక్ట్ లోకి వద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే సబ్జెక్ట్ లోకి వస్తే ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలు జరపలేదు. ఫ్లాస్ చాలా ఉన్నాయి. ఆ ఫ్లాస్ అలానే ఉంచి అక్కడ అమలు జరపకుండా, గత సంవత్సరం పూర్తిగా అమలు జరపకుండా మళ్ళీ వచ్చే వాటికి అమలు జరుపుతామని చెప్పటంలోనే మతలబు ఉంది. ఇక్కడ మేము రూల్స్ ఉంటాయి అని చెప్తున్నారు. రూల్స్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడైతే రూల్స్ లేవు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ పెట్టారు, ప్రజలు దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. మీరు కూడా అదేనండి, లోన్స్ ఉంటాయి, కండిషన్స్ చెప్పలే, తర్వాత వస్తాయి లోన్ సంతకం పెట్టిన తర్వాత. కాదు, ఆ తర్వాత ప్రజలు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి జరుగుతుంటే ఆ యాక్సెప్ట్ చేసింది కూడా, చెప్పిన రూల్స్ కూడా పాటించకపోతే ఇక ప్రజలు ఎక్కడండి భరాయించేది? కొన్ని రూల్స్ పెట్టారు అనుకుందాం, మేనిఫెస్టోలో ఒకటి చెప్పారు, సరే అధికారం వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ పెట్టారు, కనీసం ఆ రూల్స్ ప్రకారం అన్నా అమలు జరగాలి కదా. అమలు జరిగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రజల ఇబ్బందుల్ని కవర్ చేసి మనం ఎంత మాట్లాడినా కుదరదండి. ప్రజల ఇబ్బందుల్ని కవర్ చేసి మాట్లాడటం కాదు, వాటిని సాల్వ్ చేసేటట్టు ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం సాల్వ్ చేసే పనిలో ప్రభుత్వం లేకపోతే ప్రజలు ఇప్పుడు 2 ఏళ్లకే ఎంత ఇబ్బంది ప్రభుత్వం అనుభవిస్తుందో వాళ్ళకి తెలుసు. ఇక 3 ఏళ్ళు వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఈ భయాలన్నీ పెట్టుకొని కవర్ చేయడం కోసం గొంతు పెద్దది చేసి డొల్లిచ్చి మాట్లాడటానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. డొల్లిచ్చి మాట్లాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నాను, ప్రభుత్వము మేనిఫెస్టోని గాని పరిపాలన గాని ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ఒక్కటి కూడా అమలు జరపట్లేదు. ప్రతి పథకంలో ప్రతి మాటలో ప్రతి ఇచ్చిన హామీలో ప్రతి దాంట్లో ఏమి తూచా తప్పకుండా అమలు జరిపే పథకం ఒక్కటి లేదు ఇక్కడ. ఒక్కటి లేదు ఇక్కడ. పైగా అమలు జరపకపోగా ఇచ్చేసామని చెప్పడం, సరి చేసుకుంటామని చెప్పడం ఒక ఎత్తు, ఇచ్చేసామని చెప్పడం, చేసేసామని చెప్పడం. అంటే ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజలు ఇవన్నీ అనుభవించట్లేదా, వినట్లేదా, చూడట్లేదా? అయినా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని తిరిగి ఎవరు ప్రశ్నిస్తారన్న ధీమానా అర్థం కావట్లేదు ప్రజలకి. రైట్ సార్, ఒక్క నిమిషం సార్. రైట్, బ్యాక్ టు డిబేట్. తిరుపతిరావు గారు, మీరు చెప్పండి. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరన్నా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మొదటిసారి గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి ఆయనకి బడ్జెట్లో ఖజానాలో ఏముంది ఏంటి అనేది కొంత అవగాహన లేక ఆయన చెప్పినవన్నీ చేయలేకపోతున్నాం, ఫెయిల్ అవుతున్నారని కొంత అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్, దేశంలోనే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, చాలా సీనియర్ అని చెప్తుంటారు. ఆయనకి తెలియదా అంటే బడ్జెట్లో ఏవైతే 6 హామీస్ చెప్పారో వాటిని నెరవేర్చగలుగుతామో లేదా ఆయనకి తెలియకుండానే హామీ ఇచ్చేసిన తర్వాత యూటర్న్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞైనంత మాత్రాన మధ్యలో 5 సంవత్సరాలు ఆయన పరిపాలించలేదు కదా, ప్రతిపక్ష నేత ఇవ్వలేదు కదా. అంటే ఖజానాలో ఎంత డెఫిషియట్ ఉంది, ఎంత పరిస్థితి ఉందని తెలియదు అంటారా అధికారం లేకపోతే? అది తెలుసు కాబట్టే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, డే 1 ఆన్వర్డ్స్ నుండి మొదటిసారి పెన్షన్లు ఇచ్చేటప్పుడు ముందు నెలలో కలిపి 9,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేశానే. అది తెలుసు కాబట్టి ఆయన చేయగలిగాడు. అంతేగాని
మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలించలేదని ప్రజలు తీర్పు ఇచ్చారు కదా. దానికంటే తీర్పు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయనకి ఇచ్చినారు కదా పగ్గాలు. ఒకటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఏంటి సార్ ఇప్పుడు మేము కూటమిలో ముగ్గురు ఉన్నామని చెప్పేసి వైసీపీ వాళ్ళు ముగ్గురిని ముగ్గురు కాదు సార్, ఇద్దరే. ఆయన టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది లక్ష్మణరావు గారికి. లక్ష్మణరావు గారు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయారు, అందుకని ఇంకొకరు తీసుకోవాల్సి వచ్చింది. తిరుపతిరావు గారు ఒక చిన్న సమస్యనే మీకు. వాయిస్ ఒకరు తినిపించేస్తున్నారు. విషయం నేను ఒకటి, మనం ఇవాళ సబ్జెక్ట్ లో అంటే మంచి సబ్జెక్ట్స్ తీసుకున్నారు, బట్ రంధ్రాన్వేషణ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను మా కేఎస్ ప్రసాద్ గారు అంగీకరిస్తారో లేదో కానీ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు ఒక పథకం అమలు అనేది మెజారిటీ ఎలా జరుగుతుందని చూడాలి తప్పిస్తే వ్యక్తుల ఆధారంగా చేసుకొని మనం విశ్లేషిస్తామని సమాధానాలు దొరకవు. నేను దానికి కూడా సమాధానం నేను మొదటి విడతలో చెప్పడం జరిగింది, అందువల్లనే వ్యక్తిగతమైనట్టు. అయితే ఒక్క విషయం ఇక్కడ నేను చెప్పగలను, ఏదైతే మేము కూటమి తరఫున కూటమి ఘన విజయం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, సరే ఇప్పుడు మీరు ముగ్గురిని కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ ఎవరు పాదయాత్రగా చెప్పినా లేదా రేపు రామారావు గారు రేపు కాసేపట్లో చెప్పబోయినా వాళ్ళు మేము చేసింది ఘనంగా చేశాము అన్నటువంటి చెప్పుకోవడానికి ఇవాళ అవకాశం లేదు. ఎందుకంటే ప్రజా తీర్పు అనేది స్పష్టమైపోయింది. ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఏదైతే గతంలో ఇప్పుడు రాజేంద్ర వెంకటేశ్వర గారు మాట్లాడుతూ 2 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరం కూడా అన్నారు. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఖచ్చితంగా ఏదో నడుస్తుంది. ఇక్కడ గతం నడుస్తుంది అంటే ఇవాళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు తెలుగుదేశం పోటీ చేసిందా లేదా, గెలిచిందా లేదా అని పక్కన పెడితే ఆ తీర్పు చూసి మేము బాగా చేశాం కాబట్టి మాకు తీర్పు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అలా ఇవాళ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ ముఖ్యమంత్రి గారు అందరినీ ప్రకటించారు ఈ సంవత్సరంలో జూలై ఆగస్టు వస్తాయని చెప్పేసి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు మాట్లాడుకుంటామంటే ఆ ఫలితాలు అంటే ఏంటి ఖచ్చితంగా మేము గెలుస్తాం, అలా వాళ్ళు చెప్తే మేము గెలుస్తాం. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడతామా, అది సరైన అవుద్దా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే హామీలు ఇచ్చామో వాటిలో నెరవేర్చిన వ్యక్తి డెఫినెట్ గా లైసెన్స్ లేనటువంటి పథకం ఏ ప్రభుత్వమైనా అమలు చేయగలుగుతుందా? ఇవాళ కాదు, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలోమీటర్ ఇచ్చినప్పటి నుండి కూడా అయితే అనర్హులకి ఇచ్చేయడం జరిగిపోతుంది. అర్హులు మిగిలిపోయినటువంటి సందర్భంలో నేను చెప్పాను, కేంద్ర ప్రభుత్వం పీరియాడికల్ గా ఏ పీరియడ్ కూడా తప్పకుండా 2000 చొప్పున వేస్తుంది. అది సక్రమంగా జరుగుతుందని చెప్పడానికి నేను చెప్పగా లేదని చెప్పాను. దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, టెక్నికల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ లో ఉన్నటువంటి టెక్నికల్స్ కొన్ని ఉన్నాయి. తిరుపతిరావు గారు, కొంచెం మీ దగ్గర వాయిస్ ప్రాబ్లం వస్తుందండి, వినిపించట్లేదు మీరు మాట్లాడేది, బాగా కట్ అవుతుంది. మళ్ళీ తీసుకుంటాను సార్ మిమ్మల్ని. రామారావు గారు, బొట్ల రామారావు గారు వైసీపీ ప్రతినిధి. రామారావు గారు, మీరు చెప్పండి, అంటే ఈ 6 హామీలు వర్సెస్ నవరత్నాలు అని చెప్తే మీరు ఏం చెప్తారు? మ్యూట్లో ఉందండి మీది, ఒకసారి రామారావు గారు. నమస్కారం అండి సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్రతినిధులకు నమస్కారం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేస్తున్నది ప్రజలను ప్రతిరోజు మోసం చేయాలనేటువంటి ఒక తాపత్రయంతో, ఒక ప్రయత్నంతో చేస్తుంది. దీన్ని చంద్రబాబు సర్కార్ అనాలా, లేకపోతే 3 పార్టీల కూటమి అనాలా అనేది ఆయా పార్టీలలో నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రోజుకు ఒక మాట చెప్పి ఈరోజు అసంతృప్తిగా మాట్లాడి తాను ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చలేనటువంటి విధానాన్ని ఆయన అంతర్లీనంగా ఆయన ప్రస్తావిస్తున్నటువంటి అంశం. కానీ అట్లాగే భారతీయ జనతా పార్టీ అయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో భజన పార్టీగా మారిందనేది అది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇంకో అంశం ఏంటంటే, ఇక్కడ సూపర్ 6 పేరుతోటి 6 హామీలు, ఇవి కాకుండా 147 హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలతోటి ప్రజలను మభ్యపెట్టి, ఏదైతే వాళ్ళు బయట చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజాధనాన్ని ఉచితాలు ఇస్తున్నాడని చెప్పేసి, మాకంటే మెరుగ్గా ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇష్టం లేక కాదండి. తిరుపతిరావు గారు, యూ కెన్ అండర్స్టూడ్ ఇట్. నేనేమంటున్నానంటే,
తిరుపతి రావు గారికి సవినయంగా చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన సవ్యంగా లేక కాదు, ఇది దుర్మార్గం. ఎందుకంటే భారతదేశంలోనే ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని చిత్తశుద్ధితోటి అమలు చేసినటువంటి ఘనత ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దక్కుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య విధానంలో Right. రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పార్టీ మోసం చేయడం Subject- ఇది first subject లోకి కాదు. రండి, subject లోకి చంద్రబాబు రండి. నాయుడు గారి మోసాల గురించి వస్తున్నానండి ఇక్కడ. ఆ. ప్లీజ్ సాయి గారు, ఇక్కడ Time లేదు, ఏంటంటే కొంచెం subject లోకి సూపర్ రండి, సిక్స్ speed. పేరుతోటి గ్యాస్ సిలిండర్లు అని చెప్పారండి, సక్రమంగా ఇవ్వట్లేదు. Okay. రైతుకు భరోసా మేము ఏదైతే పెట్టామో దాన్ని అన్నదాత సుఖీభవ అన్నారు. దాన్ని తగ్గించి రైతు రంగాన్ని తగ్గించి సంఖ్యను తగ్గించి రైతులకు ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ గాని క్రాప్ ఇన్సూరెన్స్ గాని ఎగ్గొట్టి దీన్ని కూడా ఎగ్గొట్టారు. దీనికి ఆ యాడ్ ఇంకోటి చేయాలంటే 2014-19 మధ్య పూర్తి రుణమాఫీ అని చెప్పేసి దాన్ని మరలా 1,50,000 కుదించి ఆ 1,50,000లో కూడా కొంతమంది లబ్ధిదారులు ఎత్తేసి తర్వాత 3 దఫాలు 3/30 ఇచ్చి చివరి 60,000 వేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అందండి. ఆ రోజు కూడా ఈ 3 పార్టీలు కలిసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాయి. నేనేమంటున్నానంటే ఈ రోజు నిరుద్యోగ భృతి పేరుతోటి మోసం చేశారు. ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ యువతకి ఇస్తామని చెప్పినటువంటి హామీని ₹1 ఇచ్చారని చెప్పానండి. సూపర్ 6 సూపర్ హిట్ ఎట్లా అయిందండి చెప్పానండి. అట్లాగే మహిళలు ఏదైతే 50 సంవత్సరాల వరకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఖచ్చితంగా ప్రతి నెల 1,500 చొప్పున ఇస్తామన్నటువంటి హామీని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అట్లాగే Right. అరకొర అంశాలు వస్తే స్త్రీ శక్తి పథకం తోటి అన్ని చోట్ల కూడా మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పేసి ఈ రోజు Right. కొన్ని సర్వీసులు కొన్ని లిమిటేషన్స్ పెట్టి బౌండరీస్ కూడా పెట్టినటువంటి దుర్నీతి వేరేది. అట్లాగే బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారండి, అది లేదు. రైట్ BC ప్రొటెక్షన్ రైట్ యాక్ట్ రైట్ అన్నారు, రైట్ సార్, ఒక్క నిమిషం అండి. రైట్ అండి, ఒక్క నిమిషం ఫైనల్ సార్, ఒక్క నిమిషం టైం లేదు సార్, సారీ, ఒక్క నిమిషం. ఫైనల్గా ప్రసాద్ గారు మీరు చెప్పండి. ఫైనల్గా అంటే ఒక విశ్లేషకులుగా మీరు కరెక్ట్గా చెప్తారు కాబట్టి నవరత్నాలు వర్సెస్ సూపర్ 6 అంటే ఏది ఎలా అమలైంది, ప్రజలకి ఏది మేలు చేసింది అంటే ఏం చెప్తారు? అంటే ప్రభుత్వాలు ఏదైనా అనేవి సార్, సంక్షేమం ఉన్న దాంతో ప్రజల్ని కాపాడడానికి, ప్రజల్ని ఆదుకోవడానికి తీసుకున్న ఒక బృహత్తరమైన నిర్ణయం. ఈ రోజు దాకా నేను చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక సక్సెస్ నెరేషను దగ్గర 97% క్లెయిమ్ చేశారు వాళ్ళు ఈ రోజు దాకా అన్నది. నేను ఒకసారి రేవంత్ పీటర్ అనే ఐఏఎస్ ఆఫీసర్ గారితో నేను మాట్లాడినప్పుడు 5% గ్రౌండ్ అయితే వండర్, 10% అయితే మిరాకిల్ అన్నాడు. ఓకే, సంక్షేమం ఏదైనా సరే. నాకు ఇప్పుడు తిరుపతిరావు గారికి మా ఉద్దేశం కూడా అదే ఇందాక నేను చెప్తుంది. సో ఈ సంక్షేమాలు అన్నవి ఒక దగ్గర 2,80,000 కోట్ల దగ్గర డీబీటీ పథకాల త్రూగా ప్రజలకు అందింది మనం చూసాం. సో ఇక్కడ మనకి క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ ఏంటి అవుతుందంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఇప్పుడు ఆ విధానాలు ఏంటంటే బ్రాడర్ ప్రాస్పెక్ట్లో సంక్షేమాలు అందుతున్నాయా లేదా అన్నది చూస్తుంది ప్రజలకి. ఇప్పుడు తల్లికి వందనంకి ధీటుగా, అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం అన్న దగ్గర టు అన్ ఎక్స్టెంట్తో సస్టైన్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఇందాక ఆయన రంధ్రాన్వేషణ అన్న దగ్గర ప్రతి దగ్గర రూపాయలు లెక్కలు తీస్తే మాత్రం ఈ జన్మకి తేలదు లెక్క. సో ఓవరాల్గా ఈ ప్రభుత్వ విధానంలో తీసుకున్న నిర్ణయాల్ని ఆల్టర్నేటివ్ మెకానిజంలో ఇందాక చూడండి మా శేషి గారు చెప్పారు, చాలా బాగా చెప్పాడు. ఇక రాని డిపెండెంట్ పేరెంట్స్గా ఎవరైనా వీళ్ళు ఉంటే కొత్త దాంతో ఏమవుతుంది, పాత గీత కన్నా పెద్ద గీత కనబడింది అనుకోండి. అలాగే ఇప్పుడు ఉచిత బస్సు అందుతున్న దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు చూడండి, 60 కోట్ల మంది అంటే గుండె అయిపోయింది తెలంగాణలో 60 కోట్ల మంది ప్రజలు ఎక్కడ ఉన్నారని. సో ఇది ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారనేది చూసే విధానంలో ఉంటాయి. సో ఇక్కడ మీరు సంక్షేమాలు అందుతున్నాయా లేదా, సంక్షేమాలు అన్న దగ్గర లబ్ధిదారులు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ గన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒకటే బుల్లెట్ ఉంటుంది, అదే ఓటు. రైట్ సార్. సో అది మొత్తానికి నవరత్నాలు వర్సెస్ ఇప్పుడు అమలవుతున్న 6 హామీలు. సో ఇది వాళ్ళ బిగ్ టాక్లో అంశం. రేపు బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.